ఎన్ని రోజుల తర్వాత పానీపూరి తింటున్నాను. ఇవాళ అయితే ఏం రెసిపీ చేయట్లేదు, బయట నుంచి పానీపూరి తెప్పించుకున్నాము. 3 months తర్వాత మళ్ళీ పానీపూరి చూడడం. కాల్ బాగాలేదు కదా, ఈ పప్పులు అయి తినొద్దని చెప్పారు. నేను పెట్టే ప్రతి వీడియోలో కాల్ ఎలా ఉందని ఖచ్చితంగా ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు చాలా బెటర్ అండి, చిన్న చిన్నగా నడుస్తున్నాను. అలా అని ఇంతకు ముందులాగా నడవలేకపోతున్నాను. కంప్లీట్ గా రికవరీ అవ్వాలంటే టైం పట్టొచ్చు. పానీపూరి ఏం హెల్దీ కాదు, అన్హెల్దీయే, కానీ తెలిసి కూడా తింటాను. అలా అని రెగ్యులర్ గా ఏం తినలేండి, ఎప్పుడో ఒకసారి అలా తింటాను. చాలా ఇష్టం నాకు పానీపూరి. ఇంట్లో చేసుకోవచ్చు కానీ కొంచెం ఓపిక, టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు అస్సలు కుదరట్లేదు నాకు. కుకింగ్ వీడియోస్ ఎప్పుడో ఒకటి పెడుతున్నాను. బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేశాం కదా, కొంచెం అందుకే ఎక్కువ బిజినెస్ చూసుకుంటాను. అది కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే వీడియోస్ చేస్తాను. కొంతమంది బిర్యానీని ఎట్లా ఇష్టపడతారు, నేను పానీపూరిని అట్లా తింటా. చాలా రోజుల తర్వాత తింటున్నాను. నోటికి ఎంత మంచిగా అనిపిస్తుందో, ఎంత మందికి ఇలా పానీపూరి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ రోజు నేను కట్టుకున్న శారీ ఎలాగో మీరు డీటెయిల్స్ అడుగుతారని నేను ముందే చెప్పేస్తున్నాను. మన మోనస్ ఫ్యాషన్ నుంచే అండి. ఛానల్లో ఒకసారి చెక్ చేయండి, శారీ డీటెయిల్స్ అని క్లియర్ గా తెలుసు. ఈ శారీలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చెక్ చేయండి. థ్యాంక్ యూ.